అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఏదైతే మరి వర్షాకాలం అయితే సమీపించింది మనకు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు వర్షాలు అయితే బీభత్సంగా కురుస్తున్నాయి మరి ఎక్కడ చూసినా ప్రధాన నగరాల్లో మరి అది రోడ్ల లేదంటే చెరువ అనే విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉంది మరి గత 10 రోజుల నుంచి అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి మరి హైదరాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు మొత్తం చెరువులు కుంటలు అన్ని నిండిపోయాయి అవి నిండిపోవడం రోడ్లపైకి కూడా వచ్చాయి ముఖ్యంగా మనం వరంగల్కి సంబంధించి చూస్తే మరి వరంగల్ గత 5 సంవత్సరాల నుంచి చూస్తే కూడా మరి కొన్ని కాలనీలో మరి నీళ్ళు అయితే ఎక్కువగా వస్తున్నాయి వర్షాకాలం వస్తే మరి అది రోడ్డా చెరువ అనేది తలపిస్తున్న విధంగా అయితే కనిపిస్తుంది మరి అక్కడ ఉన్న మరి స్థానికుల ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు మరి కార్పొరేటర్లు కావచ్చు జిహెచ్ఎంసీలు కావచ్చు మరి ఏదైతే మరి ప్రజలు ఉన్నారో వాళ్ళని అయితే పట్టించుకోవట్లేదనే వరంగల్ నుంచి అయితే మనకైతే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే అంది దానికి సంబంధించిన వీడియోస్ కూడా అయితే మన దగ్గర ఉన్నాయి అయితే జనరల్గా ఎప్పుడు వర్షం వచ్చినా సరే అంటే జనరల్గా ఇప్పుడు వర్షాలు కామనే అయితే చిన్న వర్షం కానీ పెద్ద వర్షం కానీ ఏ వర్షానికైనా సరే వరంగల్లో ఒక చోట మొత్తం కూడా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయంటే మోకాల కన్నా కూడా ఎక్కువ దాదాపు బైకులు మునిగిపోయేంత నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి సో ఆ వీడియోలు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సో ఇది ఎక్కడ అంటే మరి ఒకసారి అయితే ఇన్ఫర్మేషన్ చదువుదాం వరంగల్ తూర్పు 37వ డివిజన్ గిరిప్రసాద్ నగర్ కాలనీ హాల్ వెనక కమిటీ హాల్ వెనుక నీట మునిగిన ఇళ్లలోకి చేరిన వర్షం నీళ్లు తీవ్ర ఆస్తి నష్టం పట్టించుకొని కార్పొరేట్ మున్సిపాలిటీ అధికారులంట మరి 37వ డివిజన్ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు మరి ఇది రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి మునిగిన పలు కాలనీలు నీట మునిగిన కార్లు బైకులు అండర్ బ్రిడ్జ్ రాకపోకలైతే తీవ్ర ఇబ్బందులు కలిగినాయంట మరి కాశీబుగ్గ శివనగర్ కరీమాబాద్ రంగశాయిపేట సంతోషిమాత ఏరియా వివేకానంద కాలనీ సాయి గణేష్ కాలనీ మధురానగర్ శివనగర్ ఎన్టీఆర్ నగర్ సో అప్రమత్తమైన వరంగల్ అయితే మున్సిపల్ అధికారులు అయితే చర్యలు అయితే చేపడుతున్నామని అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి ముంపు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కాలనీ వాసులకు అయితే అధికారులు అయితే సూచన చేస్తున్నారంట మరి భారీ వర్షం నేపథ్యంలో వరంగల్ మహానగర పాలక సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఏర్పాటు చేసినట్టే ఈ నెంబర్లకు అయితే ఏర్పాటు చేయొచ్చు మరి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే మనం ఒకసారి చూద్దాం ఇవన్నీ ఫొటోస్ చూడు ఇవన్నీ ఫొటోస్ మొత్తం మోకాళ్ళ వరకు అయితే నీళ్ళు అయితే నిండాయి ఇక వీడియో చూడు ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఫ్రిడ్జ్ సగం మునిగిపోయింది మరి అసలు అది చెరువా లేకపోతే చెరువులో ఇల్లు కట్టారా లేకపోతే ఇళ్ళ చెరువు ఉందా అన్న విధంగా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఉన్న గిరిప్రసాద్ నగర్ కంపెనీ వెనుక గల్లీ మొత్తం నీటిలో మునిగిపోయింది ఈ చిన్న వర్షానికి వస్తేనే మాకు ముఖాళ్ళ లోతుకు వర్షానికి మహిళలకు నీళ్లు వచ్చి ముఖాళ్ళ వరకు వాస్తు నష్టం జరిగింది ఎన్నిసార్లు లీడర్కు కార్పొరేటర్కు నాయకులకు చెప్పినా పట్టించుకుంటలేరు మా పక్కనే పెద్ద మోరి ఉంటుంది ఆ మోరి మొత్తం చెత్త నిండింది సాఫ్ చేయమని గత 2 నెలల నుంచి చెప్తున్నాము అయినా పట్టించుకొని మున్సిపాలిటీ వారు కార్పొరేషన్ వాళ్ళు దయచేసి మున్సిపాలిటీ కమిషన్ గారు మా ఎందుకు దయచి తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము గిరిప్రసాద్ నగర్ కమిటీ హాల్ వెనుక గల్లీ కాలనీ వాసులు ప్రజలు దుబాయ్ సీను గల్లీ నా పేరు దుబాయ్ సీను సో చూడొచ్చు మరి వర్షం అయితే మొక్కల ఎత్తుల వరకు అయితే కాలనీలు ఉన్నాయి మరి నీళ్లు కూడా ఇంట్లో పోయినాయి మరి వాళ్ళు నిత్యావసర పనులు చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారంట ఇంకో వీడియో ఓట్లు కావాలని ఇల్లు పట్టుకొని తిరుగుతారు మా పరిస్థితులు అర్థం చేసుకోరా ఎవరు మరి ఉన్న లీడర్లు ఎందుకు మరి లీడర్ అని చేయెత్తుకుంటూ తిరగడం ఎందుకు చేసే పనులు కరెక్ట్ గా చేయాలి తినేటప్పుడు తినాలి చేసే పనులు చేయాలి చేతగాని పనులు ఎందుకు చేయాలి ఇట్లాంటి పనులు నమ్మకాలకి అందరికి నమస్తే పనులు బాగా జరుగుతాయి కిలవరంగల్లో ఓట్లు వేసిందా మరి మిమ్మల్ని ఇప్పటి వరకు డెవలప్మెంట్ బాగా చేస్తారు మా ఏరియా కార్పొరేటర్ మా మీద కోరుకుంటున్నాం అసలు ఈ రోడ్డు మీద అంతా జరుగుతుంది కానీ మా దగ్గరికి ఏం ఇప్పటి వరకు ఏ నాయకుడు తీసుకొని రాలేదు ఎలక్షన్ ఇంతవరకు పట్టించుకునేది లేదు
9 అయితే కూడా వచ్చి అడిగి ఉన్నారా మరి ఇంత ఘోరంగా ఉన్నది వచ్చి ఇప్పటి వరకు లేవరు ఏదైనా ఇక చూడుర్రి వరంగల్లో ఉన్నటువంటి రహదారులు ఏ విధంగా నీళ్ళని తలపిస్తున్నాయో మరి సముద్రాన్ని తలపించేటువంటి వాతావరణం ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఏదైతే నిజంగా అది చూస్తుంటే ఏదైనా కాల్వనా లేదంటే రోడ్డు కాదు ఏదో చెరువు లేదంటే కాల్వనా అన్నట్టు అనిపిస్తుంది నిజంగా. కాలనీ మొత్తం మునిగిపోయింది. మొత్తం కాలనీ మునిగిపోయింది మొత్తం కూడా. మనిషిగా మొక్కల పైన నీళ్ళు వచ్చేసినాయి. సో మొక్కల పైన నీళ్ళు వచ్చేసినాయి అంటే ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోయినట్టు ఇంకా ఆటోమేటిక్గా ఇంట్లో సగం వస్తువులు ఏమి ఇంకా పనికి రాకుండా వెళ్ళిపోతాయి. సో ఇట్లాంటి ఏమంటారు నీళ్ళు వచ్చినప్పుడు ఏమైపోతుంది ఆటోమేటిక్గా షార్ట్ సర్క్యూట్ అనేది విద్యుత్ ఆగడం కూడా జరిగేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి అన్నమాట. చూడండి మొక్కల పై వరకు నీళ్ళు ఏదో ఒక ఏరియా కాదు మొత్తం కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్లో మొత్తం కూడా వరంగల్ మొత్తం కూడా మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక తీర ప్రాంతాలు ఉంటాయి చూసారా, సముద్ర తీర ప్రాంతాలు ఏ విధంగా మరి నీళ్లు ఉంటాయో అట్లా ఆ విధంగా కనిపిస్తాం మన వరంగల్. చూడండి బస్సు టైర్లు సగం మునిగిపోయినాయి, మొత్తం మునిగిపోయినాయి టైర్స్. సో ఇది అన్నమాట అక్కడ పరిస్థితి. మరి వరంగల్ ప్రజలైతే ఇక ఏమంటారు వర్షాలు వస్తే చాలు మేము కనీసం బయటకు వెళ్ళి మా పనులు కూడా మేము ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితి ఉందంటూ మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వీడియోలు మనం చూసినాం. మరి నిజంగా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు మరి ఏదో ఒక సొల్యూషన్ అయితే చెప్పాలి కదా. ఇప్పుడు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇట్లనే నీడ మునిగిపోతా ఉన్నాయి. మరి ఆ కాలనీకి వెళ్ళి ఓట్లు అడగాలంటే మరి మీకు ఎలా మనసు వస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. నిజంగా వాళ్ళైతే చెప్తా ఉన్నారు మరి మీకు ఓట్ల టైం రాగానే మేము గుర్తుకొస్తాం. మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు అలాంటి వాళ్ళు అయితే కనిపించట్లేదని అక్కడ స్థానికులు అయితే కొద్దిగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా మరి అక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక మరి ఇప్పుడు అతను చెప్తా ఉన్నాడు ఎవరో కాలనీకి సంబంధించిన లీడర్ అయినా ఆయన ఏమంటున్నారు మరి డ్రైనేజీ అందులో చెత్త కావచ్చు ఇంకా ఇతరత్ర సామాన్లు కావచ్చు అందులో వేయడం వల్ల అదైతే మునిగిపోయింది. దానివల్ల డ్రైనేజీ మునిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు నీళ్ళు అయితే ఆగిపోతాయి అనమాట. దానివల్ల నీళ్ళు కిందికి వెళ్ళిపోవడం వల్ల రోడ్డు మీద అయితే మరి అది చేయాల్సింది ఎవరైతే మరి మున్సిపల్ ఉంటారో వాళ్ళు ఆ శాఖను అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మరి అవి చేయకుండా మరి మీరు వర్షాలు వచ్చినాయని చెప్పేసి మీరు హాయిగా ఇంట్లో ఉంటే మరి ఇక్కడ మీకు ఓట్లు వేసిన ప్రజలు కావచ్చు మరి అక్కడ కాలనీ వాసులు కావచ్చు వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించారా? మరి వర్షాలు వస్తున్నాయని మీరందరూ రెస్ట్ తీసుకుంటే మరి వీళ్ళందరూ ఇప్పుడు 9 గంటల నుంచి వాళ్ళైతే మరి 2 రోజుల నుంచి మరి అదే నీళ్ళల్లో బతుకుతున్నారట. మరి వాళ్ళు ఎట్లా నిద్రపోతున్నారు ఏంటి వాళ్ళకి ఏమన్నా ఫుడ్ దొరుకుతుందా లేదా అని గురించి వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తున్నారా ప్రభుత్వం అంటే ఇక్కడ లేదనే చెప్పాలి. ఇంకా ఇక మరి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉంటేనే వర్షాకాలంలో పలు కాలనీలు కావచ్చు మరి అన్ని కూడా కొంత నీట్గా ఉంటాయి అనమాట. మరి డ్రైనేజీల నుంచే కదా మరి వర్షం నీరు అన్ని కూడా పోయేది. ఒకవేళ డ్రైనేజీలే సరిగా లేకపోతే మీరు మరి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు మరి ఎట్లాంటి భరోసా ఇస్తారు? రేపు మేము ఎలక్షన్స్లో గెలిస్తే మేము మీకు అది చేస్తాం ఇది చేస్తాం ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అది ఏది అవసరం లేదు చేయాల్సినవి. జస్ట్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి డ్రైనేజీ వ్యవస్థలు కావచ్చు అక్కడ జస్ట్ సదుపాయాలు చక్కగా ఉంటే చాలు. ఎందుకంటే వాళ్ళ పనులను వాళ్ళు ప్రశాంతంగా చేయనిద్దాం. మరి మీరు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి మరి ఏంది సమస్య ఎట్లా ఉంది అని అడిగే ప్రయత్నం కూడా చేయకుండా మీరైతే విస్మరించి అయితే మీ పనిలో మీరైతే బిజీగా ఉన్నారు. మరి వాళ్ళైతే ఓట్లు రాగానే వాళ్ళ దగ్గరికి అయితే ఓట్లు అడగడానికి వస్తారు. మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కనీసం పలకరించే నాదుడే కరువయ్యారు అని చెప్పేసి వాళ్ళ స్థానికులు అయితే ఆగ్రహానికి అయితే గురవుతారు. మరి ఖచ్చితంగా దీన్ని అయితే సమస్య ఏదైతే ఉంటుందో మరి డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ ఉంటే కనుక మరి ఎక్కడ పడిన నీళ్లు అక్కడి నుంచి అయితే మరి డ్రైనేజీ ద్వారా నాలాలోకి అయితే వెళ్ళిపోతాయి. మరి డ్రైనేజీ విఫలం కారణంగానే ఇలాంటి
ఇలాంటి సమస్యలు అయితే వస్తాయి. మరి వర్షాన్ని ఎవరు ఆపలేరు, వరదలు వచ్చినప్పుడు కూడా ఎవరు ఆపలేరు. కాకపోతే మరి చిన్న చిన్న ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని పరిష్కరిస్తే కనుక మరి నీళ్లు సాఫ్గా ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉంటే అక్కడికి వెళ్ళిపోయే విధంగా అయితే మరి ఉంటాయి. మరి దాన్ని కూడా అధికారులు అయితే దృష్టిలో పెట్టుకొని మరి ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా అయితే చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది పైన ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.